ఇద్దరు వ్యక్తుల హత్య కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీరియల్ కిల్లర్ రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్, అతని సహచరుడు బక్షరాజులకు లక్నో కోర్టు జీవిత ఖైదు విధించింది. కోలందర్ నరమాంస భక్షకుడని, మనిషి తలతో చేసిన సూప్ తాగడానికి ఇష్టపడేవాడని ఆరోపణలున్నాయి. జడ్జి గారు శిక్ష విధించే సమయంలో కోలందర్ కోర్టు గదిలో నవ్వుతూ కనిపించాడు. అతనిలో ఎటువంటి పశ్చాత్తాపం, భయం కనిపించలేదు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జర్నలిస్ట్ ధీరేంద్ర సింగ్ హత్య కేసులో కోలందర్ పైన మొదటి ఎఫ్ఐఆర్ నమోదైంది. పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించినప్పుడు అతని బండారం బయటపడి అనేక ఇతర నేరాలు వెలుగులోకి వచ్చాయి. ధీరేంద్ర సింగ్ హత్య కేసు దర్యాప్తు కోసం పోలీసులు కోలందర్ ఫామ్ హౌస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మనుషుల పుర్రెలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకొని కోలందర్‌ని ప్రశ్నించగా 25 ఏళ్ల కిందట 2000 సంవత్సరంలో మనోజ్ అనే వ్యక్తిని, అతని డ్రైవర్ రవిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు వెల్లడించారు. శంకర్గఢ్ ప్రాంతానికి చెందిన కోలందర్ మొదట్లో చౌకీలోని సెంట్రల్ ఆర్డినెన్స్ స్టోర్‌లో క్లాస్ 4 ఉద్యోగి. తనను తాను రాజుగా భావించుకొని రామ్ నిరంజన్ పేరులో రాజా అని చేర్చుకున్నాడు. భార్యని సైతం పోలందేవ్ అని పిలిచేవాడు.